మెదక్ జిల్లా చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన రైతులు వానాకాలం వరి సాగు చేశారు. పంట ఆరంభంలో ఆశాజనకంగానే ఉండి మంచి దుబ్బు కట్టింది. అయితే కంకులు వచ్చే సమయానికి మొక్కకు 2-3 కంకులు కూడా వేయకపోవడంతో నష్టపోయామంటూ ఆందోళన చెందుతున్నారు. ఈ గ్రామ రైతుల వద్దకు అదే మండల పరిధిలోని పోలంపల్లికి చెందిన వ్యక్తి వచ్చి తాను విత్తన కంపెనీ సూపర్వైజర్ అని పరిచయం చేసుకున్నాడు. తమ వద్ద నాణ్యమైన మేలురకం వరి విత్తనాలు ఉన్నాయని, అవి సాగు చేస్తే ఎకరాకు 35 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని చెప్పాడు. విత్తనాలు ఉచితంగా ఇస్తామని, కోతల అనంతరం తామే కొనుగోలు చేస్తామంటూ నమ్మబలికారు. ముందు వెనుక ఆలోచించకుండా దాదాపు 50 మంది రైతులు సుమారు 90 ఎకరాల్లో వరి సాగు చేశారు. అయితే పంట చివరికి వచ్చేసరికి కంకులు సరిగ్గా రాక గింజలు ఏర్పడలేదు. దీంతో మోసపోయామని తెలుసుకుని జిల్లా కలెక్టర్కు వచ్చి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. మా గ్రామంలో నకిలీ విత్తనాలతోటి సుమారు 40 నుంచి 50 మంది రైతులు నష్టపోయారు. దానికి వివరించనీకి మన జిల్లా కలెక్టర్ గారిని ఒక వినతి పత్రం ఇవ్వడానికి మేమందరం మా గ్రామ రైతులం వచ్చినాము. ఏంటంటే ఊళ్ళకు అడ్డగోలుగా చిల్లర కంపెనీలు వచ్చి నమ్మబలికి ఎకరాకు 30 నుంచి 40 క్వింటాలు వస్తాయని చెప్పి మోసం చేశారు. దాన్ని తీరా వచ్చి చూసే వరకలు ఇప్పుడు పిలకలు మాత్రము 20 ఉన్నాయి. దానికి గొల్లలు వచ్చే వరకలా 2-3 గొల్లలు ఉంటున్నాయి. దాంతో ఎకరాకు 5 నుంచి 10 క్వింటాల వరికి వెళ్ళడానికి కష్టం ఉంది. ఈ నకిలీ విత్తనాలు తయారు చేసుకుంటూ మరి రైతులకు ఆశ చూపించి ముందే విత్తనాలు ఫ్రీగా ఇస్తామని చెప్పి ఇచ్చి పండిన పంటను మరి ఎకరాకు 30 క్వింటాల దాకా వెళ్తాయి మరి అని చెప్పి వాళ్ళు మోసం చేసి మేము కొంటామని మసిపూసి మారడికాయ చేసినట్టుగా రైతులను మోసం చేయడం జరిగింది. మరి ఆ విత్తనాలు తీసుకున్నారు. ఎవరికైనా విత్తనాలు మేము వ్యవసాయదారుడు లబ్ధి పొందుతామంటే ఎవరికైనా ఆశపడతారు. ఎందుకంటే వాళ్ళు కష్టిస్తారు కాబట్టి వ్యవసాయదారుడు మేము పండిస్తాము, మేము బాగుపడతామన్న ఆశతోటి ఆ విత్తనాలు తీసుకోవడం జరిగింది. ఆ విత్తనాల మీద కూడా ఎలాంటి బ్రాండ్ పేరు లేదు. వ్యవసాయం ఈ విధంగా జరిగి పంట మొత్తం ఎండిపోయి అది పురుగు మందు కూడా వాళ్ళే ఇచ్చారు. వాళ్ళు చెప్పిన మందును కొట్టే వరకు మొత్తం ఎండిపోయింది. ఎకరా ఖర్చు అంటే 30 నుంచి 40 వేల దాకా ఖర్చు వస్తుందని చాలా నష్టపోయినాం రైతులు. కాబట్టి దానికి తగిన న్యాయం చేయాలని కలెక్టర్ గారిని కోరినాం, వినతి పత్రం అందించినాం. సార్ మాకు ఈ నకిలీ విత్తనాలు అనేది ఇక్కడ మనకు ఈ పొలంపల్లి అంట నరసింహ అనే వ్యక్తి ఒక తెల్ల బ్యాగులలో తీసుకొచ్చి 20 కిలోల బస్తా మాకు ఇచ్చేసిండు. ఇచ్చి ఇది బాగా వస్తుంది, దిగుబడి బాగా వస్తుంది, ఎకరాకు మినిమం అయినా కానీ ఒక 30 క్వింటాలు 30 పైన వెళ్తాయని చెప్పి మాకు ఇచ్చారు సార్. ఇస్తే దానికి మేము ఆశపడి ఇవి వస్తలేవు కదా అని చెప్పి ఆ సీడ్ తీసుకొచ్చి పెట్టేసాం సార్. పెట్టేస్తే ఏమైంది, ఇప్పుడు అది పిలకలు బాగా వచ్చినాయి. పిలకలు బాగా వస్తే మేంగిన అనుకున్నాం, ఇది బాగానే ఉన్నట్టుంది, సీడ్ బాగానే ఉన్నట్టుంది అని చెప్పి మేము తీసుకున్నాం సార్. తీసుకున్నాక మళ్ళీ ఏమైందంటే మళ్ళీ ఇప్పుడు ఆయన సార్ మళ్ళీ ఇట్లా వచ్చిందా మళ్ళీ ఆయన పిలిపిస్తే ఇది ఒక మందు కొట్టరు అని చెప్పి ఆ మందు ఇప్పిస్తే ఆ మందు కొడితే ఏమైంది సార్ మొత్తం ఎండిపోయింది సార్. ఎండిపోయి ఒక నిప్పు పెడితే ఇప్పుడు మొత్తం 3 ఎకరాలు తల్లిగా పడుతుంది సార్. 3 ఎకరాలు ఎండిపోయింది. ఒక ఎకరాకు వచ్చి 30-40 వేల పెట్టుబడి అవుతుంది సార్. ఈ మధ్య మాకు ఒకటి వచ్చేది ఒక ఎకరాకు వచ్చి 60,000 పంట వండేది ప్రతిసారి మేము వేరే సీడ్ పెట్టితే. ఇప్పుడు వచ్చేది ఒక 10,000-12,000 పంట అయినా వండే అవకాశం లేదు మాకు ఇప్పుడు. జిల్లాలో వరి సాగు చేసి నష్టపోయామంటున్న రైతుల ఉదంతం వ్యవసాయ అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో అధికారులు స్పందించి సాగు చేసిన పొలాలను పరిశీలించిన అనంతరం తుది నివేదిక అందించి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఆర్గనైజర్ నర్సింహుల ద్వారా ఫౌండేషన్ సీడ్ ప్రొడక్షన్ వారు చేయడం జరిగింది. అయితే దీంట్లో 2 రకాల విత్తనాలు తీసుకున్నారు. అయితే ముఖ్యంగా ఒక రకమైన విత్తనాలు 50 ఎకరాలు, ఇంకొక రకమైన విత్తనాలు 50 ఎకరాలు, దాదాపు 96 సంచులు రైతులు పండించడం జరిగింది. అయితే అందులో మేకల శ్రీనివాస్ అనే రైతు పంట నష్టపోయింది అని చెప్పేసి మన మండల వ్యవసాయ అధికారికి కంప్లైంట్ చేయటం జరిగింది. కంప్లైంట్ చేసిన దాన్ని బట్టి వ్యవసాయ అధికారి ఆ పొలానికి వెళ్ళి అలాగే మాకు రిపోర్ట్ చేయడం జరిగింది. సో దాని ప్రకారము సైంటిస్ట్ని కోరడం జరిగింది. అయితే శాస్త్రవేత్తలతో పాటు జిల్లా కమిటీ ఏర్పాటు చేశాము. దాంట్లో జిల్లా వ్యవసాయ అధికారి, అలాగే డాట్ సైంటిస్ట్, అలాగే వరికి సంబంధించిన సైంటిస్టులు, వాటితో పాటు అలాగే విత్తనాభివృద్ధి సంస్థ, అట్లాగే సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్, దాంతోపాటు కంపెనీలో ఆ వెరైటీ రిలీజ్ చేసిన బ్రీడర్తో పాటు కమిటీ ఏర్పాటు చేశాము. ఆ ఏర్పాటు చేసే కమిటీ దాన్ని పరిశీలించడం జరిగింది. దాదాపు ఒక 10 మంది రైతులు పొలాలు చూడటం జరిగింది. నివేదిక పంపిస్తాము. దాని ప్రకారము వారు ఏమైనా ఆదేశాలు ఇస్తే మా వైపు నుంచి మేము చేస్తాము, లేదా రాష్ట్రంలో డైరెక్టర్ గారు వారి పరిధిలో ఉంటుంది కాబట్టి వారు కూడా ఏమైనా చట్టపరమైన చర్యలు తీసుకోగలిగితే రైతులకి మేలు జరిగే విధంగా ఆ రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. అంటే నాసి రకం విత్తనాలు కాదు అవి.
ఏంటంటే ఫౌండేషన్ సీడ్. సో ఆ ఫౌండేషన్ సీడ్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. అంటే ఇది వెరైటీ ఫాల్ట్ అని కూడా చెప్పలేము. ఎందుకు అనంటే అంటే మనకి లేట్గా రెయిన్స్ రావడం జరిగింది. లేట్గా రెయిన్స్ రావడం వల్ల కూడా ఒక్కొక్కసారి నీరు అందకపోవడం, ఈ రోగాలు పురుగులు మాత్రము పంట పొలాల్లో సాధారణమైన పొలం కంటే కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి అవన్నీ నివేదికలో మేము సమర్పిస్తాము. విత్తనాలు ఉచితంగా వస్తున్నాయనో, తెలిసిన రైతే విక్రయిస్తున్నాడనో, లేదా పక్క రైతు వేశాడనో గుడ్డిగా సాగు చేయకూడదని వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు సూచిస్తున్నా కొంతమంది రైతులు సాగు చేసి ఇలా నష్టాలను మూటగట్టుకుంటూనే ఉంటున్నారు. ప్రతి సీజన్లోనూ ఇలాంటి ఉదంతాలు రైతులకు ఎదురవుతూనే ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క రైతు అప్రమత్తంగా ఉండాలని, ధృవీకరించిన సంస్థల నుంచే బిల్లులు తీసుకుని విత్తనాన్ని కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.